మన గ్రామంలో మొత్తం 2014 కూడా మన 16 లక్షల రూపాయలు వర్తించారు. 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎవరు ఇంకా లేదు. చాలా బాగా చేసాం. అది సార్ తర్వాత ఓపెన్ చేస్తారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒకసారి అక్కడ రోడ్డు చూస్తే పక్కన కాలువ, ఈ రోడ్డు చూస్తుంటే హైవేలా ఉంటుంది. చాలా మంది వచ్చి చూసి చాలా బాగుందని అంటున్నారు. అలాగే రోడ్డు మీద కూడా ఒక రోడ్డు కూడా వేసాం. సార్ దయ వల్ల మన గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకేమన్నా అవకాశం ఉంటే సార్ ఈ కాలువ గట్టుకు ఏమన్నా రోడ్డు కానీ ఇస్తారా అని మిమ్మల్ని నమస్కారం అండి. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు, సుదినం. అంతేకాదు అమ్మవారు మైడి మహాలక్ష్మి అమ్మవారు మన నర్సీపట్నంలో మైడి మహాలక్ష్మి ఎలా పూజించుకుంటామో అలా కత్తూరు గ్రామానికి అమ్మవారు మొదటి నుంచి ఓ దైవంగా పూజిస్తూ ఉంటారు. ఈ గుడి కట్టి అప్పుడే 8 years పైన అయింది. అయితే మళ్ళీ రీసెంట్గా గుడిని బాగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఆ విగ్రహం బ్రహ్మాండ విగ్రహం కూడా చాలా అందంగా వచ్చింది. ఎవరో శిల్పారు చాలా అందంగా వచ్చింది, మొఖం నవ్వుతూ ఉంది. సరే ఆ సాధారణంగా అమ్మవారి విగ్రహాలు గంభీరంగా ఉంటాయి. అమ్మవారి విగ్రహం నవ్వుతూ ఉంది. చాలా మంచి విగ్రహం పెట్టారు. మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ పత్తూరు గ్రామం మీద, ఈ చుట్టుపక్కల ప్రజల మీద అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పత్తూరు గ్రామం మాకు కొత్త కాదు. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత కూడా అదే సంబంధాలు కొనసాగుతున్నాయి. అదే మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కాదని నేను. ఏ ఇబ్బందులు ఉన్నా పూర్వ సంబంధాలు మేము విడుచుకోము. నేను ఇంకా దేవుడు అమ్మవారి దయ వల్ల మనం గెలిచాం. 9 నెలలు పూర్తవుతుంది. కానీ 4 సంవత్సరాల టైం ఉంది మనకి. ఈ 4 సంవత్సరాల టైంలో ఇంచుమించు కొత్తూరులో నాకు తెలిసి చాలా చాలా అన్ని రోడ్లు ఇచ్చాం. ఇంకా ఉంటే ఈ కాలం ఈ రోడ్లు అడుగుతున్నారు. నా ప్లాన్ వేరు, వీళ్ళకి అర్థం అవ్వదు. నర్సీపట్నం చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, అది కొత్తూరు పక్క నుంచి వస్తుంది. ఆ రింగ్ రోడ్ వస్తే ఇక్కడ ఎకరా ₹1,00,00,000 అవుతుంది. అది నా ప్లాను. ఇది చిన్న చిన్న అడుగుతాను, నేను పెద్ద ఇస్తాను.